నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి కువైట్ ప్రభుత్వం డిసెంబర్ 15వ తేదీ నుంచి కొత్త మాదక ద్రవ్యాల చట్టం అమల్లోకి తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్లో కావచ్చు, ఓడరేవుల వద్ద కావచ్చు, కువైట్ సరిహద్దుల వద్ద కావచ్చు భద్రతనైతే పెంచడం జరిగింది. అత్యాధునిక పరికరాలతో అయితే లగేజీలను స్కానింగ్ చేసి వాళ్ళు ఏం తీసుకొని వస్తూ ఉన్నారని చెప్పేసి క్షుణ్ణంగా అయితే కస్టమ్స్ అధికారులు అయితే పరిశీలిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కువైట్ ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే ఇద్దరు భార్యాభర్తలైతే కస్టమ్స్ అధికారులకు దొరికిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్కు వస్తూ ఉన్న ఒక జంట మనం చూసుకుంటే లిరికా మాత్రలు ఏవైతే ఉన్నాయో వ్యక్తిగత ఉపయోగం కోసం కువైట్ దేశంలోకి తీసుకుని వచ్చారు. మరియు కువైట్ ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత ఎటువంటి నగదు ప్రకటించకుండా అలాగే 3,000 దినార్లు అయితే నగదు మనకు లిమిట్ ఉంటుందన్నమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంతకంటే ఎక్కువ డబ్బు ఉంటే కానీ కస్టమ్స్ అధికారుల దగ్గరికి వెళ్ళి మనం డిక్లరేషన్ ఫామ్ని అయితే పూరించాల్సి ఉంటుంది. అది కూడా వాళ్ళు ప్రకటించకుండా భద్రతా సిబ్బంది వారిని పట్టుకున్న తర్వాత వాళ్ళు మనీ లాండరింగ్ చేసినట్లుగా అనుమానించబడ్డారన్నమాట. మాదక ద్రవ్యాలు తీసుకురావడమే కాకుండా అలాగే వాళ్ళు మనీ లాండరింగ్కి అయితే పాల్పడినట్లే పోలీసులు తెలిపారన్నమాట. అదుపులోకి తీసుకున్న వారిని సంబంధిత అధికారులకు రెఫర్ చేయగా లిరికా అనే మాదక ద్రవ్యాన్ని ఉపయోగించడం మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపైన దర్యాప్తు పెండింగ్లో ఉన్న ఒక మహిళ మరియు ఆమె యొక్క భర్తను 21 రోజుల పాటు సెంట్రల్ జైలులో నిర్బంధించాలని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే వాళ్ళు తెస్తూ ఉన్న లిరికా పౌడర్ ఏదైతే ఉందో వాళ్ళ అమ్మకానికి కాదనమాట, వాళ్ళు వ్యక్తిగతంగా ఉపయోగించుకునేందుకు మాదక ద్రవ్యాలకు బానిసయి వాళ్ళు ఉపయోగించుకునేందుకు అయితే తీసుకుని వచ్చారు. అలాగే వాళ్ళు 3,000 దినార్ల కంటే ఎక్కువ డబ్బునైతే తీసుకొని వస్తూ మనీ లాండరింగ్ పాల్పడినట్లు ఆరోపణలు మనీ లాండరింగ్ పాల్పడ్డారని చెప్పేసి అలాగే మనీ లాండరింగ్ మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు ఉపయోగిస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళపైన కేసు నమోదు చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. కాబట్టి కువైట్కు వస్తూ ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.